హాయ్ ఫ్రెండ్స్, నాన్ స్టిక్ దోశ ప్యాన్స్ కొని విసిగిపోయానబ్బా. కొన్ని రోజులు వాడంగానే పైన కోటింగ్ అనేది పోతుంది కదా, ఆ కోటింగ్ పోయినప్పుడు యూస్ చేయకూడదు అని అంటారు. సో అందుకని చెప్పి నేను ఈసారి ఈ క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ అయితే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి సోలారా కంపెనీ అండి, చాలా హెవీగా ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 780 రూపీస్కి నాకైతే వచ్చింది. సో ఇదే కంపెనీ మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూసుకుంటే 899 ఉంటుందబ్బా. సో నాకు తక్కువకి ఎలా వచ్చింది, నేను ఎక్కడ కొన్నాను తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రీ సీజన్ డే అయినా కూడా మనం యూస్ చేసే ముందు వాష్ చేసుకుంటాం కదా. సో ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చూసేసేయండి. ఇది ఎలా వాష్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది చూపించేస్తాను. ఈ ప్యాన్ తీసుకున్న చోటండి కిచెన్ అప్లయన్సెస్, హోమ్ అప్లయన్సెస్, సోప్స్, షాంపూస్, షూస్, వాచెస్ అట్లా మొత్తం A to Z ఉంటాయండి. మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కన్నా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. సో ఎక్కడ తీసుకున్నాను ఆ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ డీటెయిల్స్ అనేది ఇస్తాను నేను. సో ప్యాన్ క్లీనింగ్ చూద్దాము. ఫస్ట్ అయితే నేను లిక్విడ్ సోప్తో క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు. అది కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి స్క్రబ్ చేసేసుకుందాము. సో ఇది ఆల్రెడీ ప్రీ సీజన్ డే అయినా కూడా మనం ఒకసారి ఐరన్ కదా వాష్ చేసుకుందాము. నల్లగా వస్తుందేమో అనుకున్నాను కానీ అసలు ఏం నల్లగా రాలేదండి, నీట్గానే ఉంది. సో ఒకసారి వాష్ చేసేసుకుని యూస్ చేయొచ్చు. నేను ఎలా వచ్చాయి దోశలు అని కూడా అది కూడా చూపిస్తాను మీకు, ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చక్కగా కామెంట్ చేయండి, షాప్ డీటెయిల్స్ ఇస్తాను. చక్కగా వెళ్ళి హ్యాపీగా ఆన్లైన్ ప్రైస్ కన్నా తక్కువకి వచ్చేస్తుంది కాబట్టి కొనేసుకోండి. అక్కడ ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉంటాయి అబ్బా, గీజర్స్, A to Z ఐటమ్స్ అనమాట. సో బియ్యం పిండితో కూడా క్లీన్ చేసేసుకున్నాను. చక్కగా అది ఆరిపోయాక నేను ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని టిష్యూతో మొత్తం రబ్ చేస్తున్నాను అనమాట. మనం ఎప్పుడు యూస్ చేసినా కూడా వెంటనే వాష్ చేయాల్సిన పని లేదండి, ఐరన్ కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఉంచేసుకోవచ్చు, మనకి అప్పుడు తుప్పు పట్టకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను దోశ వేస్తున్నాను. చక్కగా ప్యాన్ హీట్ అయ్యాక మనము స్ప్రెడ్ చేసుకుందాము దోశలు వస్తాయో రావో అని టెన్షన్తో వేసాను. ఫస్ట్ దోశ కదా ఎలా వస్తుందో అనుకున్నాను. సో దోశ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. చక్కగా కాలంగానే మనం తీయాల్సిన పని లేదు, దానంతటకి అదే లెగ్స్ వచ్చేస్తుంది. చూడండి చేత్తోనే తిప్పేశాను. అసలు పల్చగా వచ్చిందండి, చాలా క్రిస్పీగా, అసలు ఎంత బాగుందో అనమాట, పేపర్ దోశలాగా ఉంది. సో మనకి ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద వేసుకోవటం వల్ల చక్కగా మనకి బాడీకి ఐరన్ కూడా అందుతుంది. సో దోశ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందబ్బా. సో రెండో దోశ కూడా వేస్తున్నాను. చూడండి, ఏం మాయా లేదు, మంత్రం లేదు. సో చక్కగా వచ్చింది క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాను. నేను కొనే ముందు సరిగ్గా వస్తాయో రావో, నాన్ స్టిక్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కదా, సో ఇది వస్తుందో రాదో అనుకున్నాను. చూడండి అసలు ఎంత పల్చగా వచ్చిందో, చాలా క్రిస్పీగా చాలా బాగుందన్నమాట. సో డెఫినెట్గా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా పర్చేస్ చేయవచ్చు, కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు. సో ఇదే నాన్ స్టిక్ అయితేనండి ఆ టెఫ్లాన్ కోటింగ్ పోతోంది, ఆ పోతేనేమో మళ్ళీ అది యూస్ చేయకూడదు అని అంటున్నారు. సో నేను యూస్ చేసేది కూడా టెఫ్లాన్ కోటింగ్ పోయింది, అయినా యూస్ చేస్తున్నాను. సో ఇంకెందుకులే అని చెప్పి ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే పర్చేస్ చేశాను. సో దోశలు మాత్రం చక్కగా సాఫ్ట్గా స్మూత్గా పల్చగా భలే వచ్చాయన్నమాట, క్రిస్పీగా చాలా బాగున్నాయి. అసలు చేత్తోనే లేపేస్తున్నాను చూడండి. సో ఒకసారి నచ్చితే మీరు కూడా కామెంట్ చేయండి, అడ్రస్ చెప్తాను, చక్కగా పర్చేస్ చేయొచ్చు. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.